కాళేశ్వరం కమిషన్ నివేదికకి సంబంధించి ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. 16 నెలల సమయం, 119 మంది విచారణ, 650 పేజీలతో 2 సీల్డ్ కవర్లలో రిపోర్ట్ రెడీ అయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది, దాని సారాంశం ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ రిపోర్ట్ ని ఇవాళ సీఎం రేవంత్ కి అందించబోతున్నారు. ఇవాళ సీఎం కార్యాలయానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక చేరబోతోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఈ నివేదికని సమర్పించబోతున్నారు. నివేదికపై కేబినెట్ లో చర్చ అనంతరం ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. ఇరిగేషన్ సెక్రటరీకి నిన్న సీల్డ్ కవర్ లో నివేదికని అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకి సంబంధించి చీఫ్ చంద్రఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 16 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహా 119 మందిని విచారించారు. 650 పేజీలతో ఇప్పుడు నివేదిక సిద్ధం చేసింది కమిషన్. ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది కమిషన్. ఈ నివేదిక ఇవాళ సీఎం రేవంత్ కి అందజేయబోతున్నారు. కేబినెట్ లో చర్చ అనంతరం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.